audio jungle. 90% పేదలైనటువంటి రాష్ట్రం. బట్ పేరుకి అగ్రకులం కానీ వెనకేమీ లేదు. వాళ్ళు 5% ఉన్నారు. దాంట్లో తక్కువ శాతం ఉంటారు, కానీ దానిలో కూడా దరిద్రులు ఉన్నారు. గొప్పతనం ఉంటుంది, సంతోషం కూడా అనిపిస్తుంది. కళ్యాణ లక్ష్మిని అగ్రకులాల పేదలకు కూడా ఇస్తున్నాం. ఒక సంవత్సరంలో మొత్తం చూస్తే దొరుకుతుంది కదా అని తీసుకోలే, 1400 మంది మాత్రమే తీసుకున్నారు. అంటే ఎవరికైతే నిజంగా అవసరం ఉందో వాళ్ళు మాత్రం తీసుకుంటారు. అంత బాగా పోతున్నది పని విధానం. చాలామంది నమ్మలేరు. ఇంతకుముందు ఇండ్లు మంజూరు చేయాలి బలైన వర్గాలకు, మొత్తం ఎమ్మెల్యే సార్లు సంతకం పెట్టి చేసేది. నేను ఎమ్మెల్యేల మీటింగ్ పెట్టినా. ఇచ్చేది మనం పేదవాళ్ళకి కదా, ఎల్లైన మనోడే మల్లైన మనోడే. మనకు ఆ పక్షపాతం ఎందుకు? మనం ఎందుకు సెలెక్ట్ చేయాలి లబ్ధిదారులను? మన పార్టీ వర్కర్ ఉంటాడు, అన్న నాకు ఒక ఇల్లు పెట్టండి, ఒక్కరికి పెడితే ఇంకోటి వానికి పెట్టిన నాకు పెట్టమంటాడు. అవి పైసే జారిపోతుంది, పెద్ద కుంభకోణం తయారైంది. కాబట్టి ఆ సెలక్షన్ ఏదో మనం అధికారులకు అప్పగిద్దాం. మనం ఎందుకు పూసుకోవాలి ఆ పెంట? చరిత్రలో ఫస్ట్ టైం ఇండియాలో ఇక్కడ ఉండదు. ఇలా టీఆర్ఎస్లో ఉన్న ప్రతి ఎమ్మెల్యే ఊరు సెలెక్ట్ చేస్తాడు, బస్తీ సెలెక్ట్ చేస్తాడు. శ్రీనివాస్ యాదవ్ గారు నాకు చెప్తే, అదే కాలనీ ఐడిహెచ్ కాలనీకి పోయినాం. కూలిపెట్టేట్టుందంటే పోయినా నేను. తర్వాత దాన్ని ఇండ్లు మంజూరు చేసి కట్టించినాం. వీళ్ళు వాళ్ళు కులం మతం ఏం చూడలే. అక్కడ ఉన్నవాళ్ళు 100% పేదవాళ్ళే ఉన్నారు. ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, రకరకాల ప్రజలు ఉన్నారు, పిట్టలవాళ్ళు అని వాళ్ళు ఉన్నారు. అందరికి కూడా కట్టమని చెప్పినాం. తర్వాత లాటరీ వేసి ఏ అంతస్తు ఎవరికి వస్తే వాళ్ళకి అలాట్ చేసినాం. కింద అంతస్తు నీకు, పెద్ద మీద అంతస్తు నీకు, ఆయన కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా తెలుగుదేశం ఎవరు చూడలే అసలు. లాటరీ వేసి ఒక చిన్న పాపతో తీపించినాం. ఎవరికి ఏ ఫ్లోర్ వస్తే ఆ ఫ్లోర్ ఇచ్చేస్తాం. అంటే ఇటువంటి పద్ధతి, ఇటువంటి అప్రోచ్ సాధారణంగా గవర్నమెంట్లలో ఉండదు. ఇది బయట నమ్మరు పాపం. బయట కూడా అర్థం కాదు. కాంగ్రెస్ పెద్ద పెద్ద మాటలు మీరు చూస్తున్నారు టీవీలలో. మాట్లాడే వాళ్ళు ఆ మాట్లాడే తెలివితేటలు కూడా కాలిపోవాలి. అవి కూడా లేవు వాళ్ళకు. వచ్చిన ప్రాబ్లం అది. ఇప్పుడు టీఆర్ఎస్కు మా పరిస్థితి నిజంగా చెప్పానంటే నాదాని దుష్మన్తో కొట్టినట్టున్నది. దుష్మన్ గట్టి మా వాళ్ళంతా మొద్దుబారిపోతుంటారు. అవతల దుష్మన్ గట్టి ఉంటేమో అలర్ట్ ఉంటారు. ఈ తెలివి తక్కువ దుష్మన్ వరకు వీళ్ళు మొద్దుబారిపోతున్నారు. అంటే మాట్లాడితే చెప్తేదన్నా అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి అన్నారు పెద్దలు. ఆ తెలివి కూడా ఉండాలి కదా, అది కూడా లేదు. ఒకసారి కాదు, అనేక సందర్భాల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇసుక కుంభకోణం అవుతుందని మాట్లాడతారు. 10 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఎంతనే సుభాష్ రెడ్డి గారు 39 కోట్ల ఇసుక మీద పాత రాష్ట్రం అంటే అప్పుడు రాష్ట్రం లేదు, పాత 10 జిల్లాలు తెలంగాణ. పాత రాష్ట్రంలో ఇదే తెలంగాణ 10 జిల్లాలు, పాత 10 జిల్లాల్లో వచ్చిన ఆదాయం 10 ఏళ్లలో 39 కోట్లు. మనం 4వ ఏడు పూర్తి చేసుకుని 5వ ఏట్లు అడుగుపెట్టి ఇంకో సంవత్సరం రావాలి. ఇప్పటికే ఇసుక మీద ఈ రాష్ట్రానికి వచ్చిన ఆదాయం 1675 కోట్లు. మరి ఇప్పుడు ఎవడు దొంగ పని చేసినట్టు, ఎవడు సర్దార్ పని చేసినట్టు? ఇవి అఫీషియల్ లెక్కలు కదా, ఇవి అబద్ధాలు చెప్పేటి కావు కదా. వచ్చినటువంటి ఖజానాకు వచ్చేటువంటి లెక్క ఆడిట్. ఎటువంటి అటు అడవులు జమాబంది మాట్లాడడానికి ఉండవు. ఇట్స్ అన్ అకౌంట్, ఆడిట్కి సబ్జెక్ట్ స్టాండ్ అయ్యేటువంటి అకౌంట్. ఇట్లా ఈ ఒక్క మాట చెప్పిన నేను ఉదాహరణకు మీకు ఎన్నో కార్యక్రమాలను ఇట్లా ఒక నీతితోని నిబద్ధతతోని 4 ఏళ్ల కింద విన్నారు మీరు. మీ సిమ్మం చీకటి అయిపోతుంది, మీకు కరెంటు రాదు, మీకు పరిపాలన రాదు, మీకు తెలంగాణలో దొడ్డు మెదడు, మీకు తెలివే లేదు, మీరు బగ్గడగాళ్ళు, మీకు భాష రాదు, ఏమన్నా దయ ఎన్నిటిని కండిట్టు. ఆ పోయిన ముఖ్యమంత్రి అయితే ఆయన కట్టబెట్టి చూపించిన గిట్ల గిట్ల అవుతుంది టీవీలో. ఇక కట్టెటి పోయిందో ఆయన ఎటు పోయిందో కానీ ఇండియాలో నంబర్ 1 స్టేట్ తెలంగాణలో పవర్ సప్లైలో. 24 గంటలు అన్ని వర్గాలతో పాటు రైతులకు పూర్తి స్థాయి సబ్సిడీ మీద నయా పైసా బిల్లు తీసుకోకుండా 24 అవర్స్ క్వాలిటీ పవర్ సప్లై చేసేటువంటి ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. ఇట్లా మనం ఎన్నిట్లలో నంబర్ 1 ఉన్నాం మనం. ఈఓడిబి అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. దానికి 1,96,000 కథలు ఉంటాయి. అన్ని పారామీటర్స్ ఫుల్ఫిల్ చేస్తే తప్ప దానిలో మనకు అవకాశం ఇయ్యరు. 29 రాష్ట్రాలు పోటీ పడుతుంటాయి. ఈఓడిబిలో నంబర్ 1 తెలంగాణ.
సోలార్ పవర్ ప్రొడక్షన్లో నంబర్ 1 తెలంగాణ, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడంలో నంబర్ 1. ఇట్లా చాలా ఉన్నాయి. నిన్న మొన్న కూడా ఫోటోలు వచ్చినాయి, కోచ్ అవార్డులు తీసుకున్నదని చెప్పి. శీఘ్రగతిన వ్యవసాయ అభివృద్ధి జరిగే రాష్ట్రం నంబర్ 1 తెలంగాణ. ఇట్లా ఎన్నో నాకు తెలిసి ఇప్పటి వరకు దాదాపు 70, 80, 90 అవార్డులు వచ్చినాయి. అవి ఎవరిచ్చారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారు, మనం ఇయ్యం. 4 ఏళ్ళనే ఇంత గొప్పగా అవార్డులు తీసుకునే స్థాయికి, ఇంత మంచి పద్ధతికి జరుగుతుందంటే ఒక నిబద్ధత, నీతితోని, నిజాయితీతోని పనిచేస్తే జరుగుతుంది. బట్టి మాటలు చెప్తే జరగదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ మాట్లాడతారు, కేసీఆర్ను గద్దె దించడమే మా కర్తవ్యం. ఏమి నీ బొంద కర్తవ్యం? అదే కర్తవ్యం. అరే మేము గెలిస్తే ప్రజలకు ఇచ్చేస్తామే, గరీబులకు ఇచ్చేస్తాం, పలానా దళిత వర్గానికి ఇచ్చేస్తాం, పలానా ముస్లింలకు ఇచ్చేస్తాం, పలానా బ్యాక్వర్డ్ క్లాస్ ఇది చెప్పాలి. కానీ కేసీఆర్ను గద్దె దించి అదేమో నీ దిక్కుమాలిన కర్తవ్యం. అదో కర్తవ్యం చెప్తే కూడా సిగ్గుపోతుంది. ఎప్పుడు ఉప ఎన్నిక వస్తుంది, ప్రతి ఎన్నికల వాళ్ళు మాట్లాడే ఇక్కడి నుంచే పతనం ప్రారంభం టీఆర్ఎస్ అని. తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటంటే దీపాయిట్లు పోతున్నాయి. ఇంకా విచిత్రమైన కథ, రెండు ఎన్నికలు జరిగినాయి. నేనే ఆశ్చర్యానికి గురైనా. ఒకటి నారాయణఖేడ్లో జరిగింది, రెండోది పాలేరులో జరిగింది. 2 శాసనసభ్యులు చనిపోయిన దురదృష్టవశాత్తు. కృష్ణారెడ్డి గారు అని చెప్పి నాగేందర్ గారు మేమంతా కలిసి పనిచేసిన నారాయణఖేడ్ చాలా సీనియర్ ఎమ్మెల్యే పాపం. ఆయన సమితిపై పనిచేసి స్థానికంగా బలమైన నాయకుడు. ఆయన చనిపోయింది. ఆయన కొడుకే కాంగ్రెస్ అభ్యర్థి. మేము పెట్టిన పిల్లగాడు చాలా కొత్త పిల్లగాడు, జీవితంలో సర్పంచ్ కూడా కాలేదు. 53,000 మేడతో గెలిచిండు. చనిపోయినప్పుడు సింపతి ఉంటుంది సాధారణంగా. మన దేశం విచిత్రమైన దేశం. అక్కడ పాలేరు ఖమ్మం జిల్లాలో కూడా రామిరెడ్డి వెంకటరెడ్డి గారు అని చెప్పి చనిపోయిండు. వారి ధర్మపత్ని గారే పోటీ చేసిండ్రు, వారి భార్యనే. అక్కడ కూడా టీఆర్ఎస్ 46,000 ఓట్లతో మేడతో గెలిచింది. మీరంతా ఎక్కువ హైదరాబాద్ వాస్తవ్యులు. జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏం జరిగిందో మీకు తెలుసు. జిహెచ్ఎంసీ పుట్టిన కాడికి వెళ్ళి ఈ పద్ధతిలో ఎవరు గెలవలే. మజ్లీసు టీఆర్ఎస్ కలిసి ఫామ్ చేస్తే చాలా ఎక్కువ అనే మాట ముందనుకున్నారు. కానీ డైరెక్ట్గా టీఆర్ఎస్ఏ కానీ 99 సీట్లు గెలిచిండ్రు. కానీ ఒక సంస్కారవంతంగా పనిచేసే పద్ధతి మా హైదరాబాద్ నాయకులకు మహమూద్ అలీ గారు కావచ్చు, శ్రీనివాస్ యాదవ్ గారు, మా నరసింహ కావచ్చు, నరసాన పద్మారావు గారు, ఇంకితర ఎమ్మెల్యేలు, ఎంపీలందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నా. అహంకారంతో పనిచేయదు టీఆర్ఎస్. మజ్లీస్ పార్టీ మిత్రపక్షం అనుకున్నాం, ట్రూత్ఫుల్గా ఉంటాం, ఇమాందారిగా ఉంటాం. గోల్మాల్ చేసే మిత్రపక్షం ఏదో దోస్తాను అప్పటి మంది దోస్తాను కాదు, మాట మందమో అక్కడి మందమో కాదు. 99 కార్పొరేటర్లు ఉన్నటువంటి టీఆర్ఎస్ పక్కకు పెట్టుకొని 44 నూళ్లకు యునానిమస్గా వాళ్ళకి ఎమ్మెల్సీ గెలిపించడం. వాళ్ళకు మనకే కావాలి కూడా మనం తీసుకోవచ్చున్నది. కానీ ఒక సంస్కారం, ఒక మర్యాద, ఒక మాట అన్నం కాబట్టి ఇచ్చిన మాట ప్రకారంగా గౌరవించడం. అందుకే ఇలా ప్రశాంతంగా అందరూ కూడా సంతోషంగా కలిసిమెలిసి మంచిగా బతుకుతున్నాం. గవర్నమెంట్ స్కీమ్ అప్రోచ్లో ముస్లిం లేదు, హిందూ లేదు, క్రిస్టియన్ లేదు, సిక్కు లేదు, అందరినీ సమానంగా గౌరవించుకుంటాం. ప్రతి వాళ్ళని కూడా గౌరవిస్తాం. ఎవరి పండగ వచ్చినా దానిలో పేదలున్నారు కాబట్టి వాళ్ళకి బట్టలు ఇస్తాం, వాళ్ళ పండుగ జరుపుకునే అవకాశం కల్పిస్తాం, గౌరవిస్తాం. ప్రభుత్వ పరంగానే గౌరవిస్తాం. హిందువుల పండుగ బోనాలు నిన్న మొన్న ఫోన్ చేస్తూ ఉన్నారు. ఆ డబ్బులు ఇవ్వాలి పిల్లలు అడుగుతున్నారన్న, అది మీరు తయారు కావాల్సిన అక్కడ బోనాల పండుగ సమీపిస్తాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.